పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మీరు ఆశీర్వాదమునకు వారసులొకటికే పిలువబడిరి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొంతమంది అనుకుంటారు, అరే నేను ఎందుకు పుట్టాను, నా జీవితం ఎందుకు అనుకుంటారు. అయితే దేవుడు అంటున్నాడు, మనందరినీ ఆశీర్వాదానికి వారసులు చేయడం కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అని తెలియజేస్తున్నాడు. నిజమే, వారసత్వం ఎవరికి వస్తుందంటే పిల్లలకే వస్తుంది. దేవుడు మనకి తండ్రి అయితే, మనం దేవునికి పిల్లలమైతే దేవుని యొక్క ఆశీర్వాదంలో మనకి పాలుపంపులు ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, మనం ఆశీర్వదించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే ఆదిలో ఆదాము అవ్వను చేసినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిజమే, మనం ఫలించడం, అభివృద్ధి పొందడం, ఆశీర్వదించబడడం అనేది దేవుని చిత్తం. అయితే మరి ఎలా ఆశీర్వదించబడతాం? ఏమండి, మా జీవితం ఎప్పుడు ఆశీర్వదించబడట్లేదండి అనుకుంటారా? అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది. 128వ కీర్తన మొదటి వచనంలో ఈ రకంగా రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. అతడు అతని కష్టార్జితాన్ని అనుభవిస్తాడు. అతని లోగిట అతని భార్య ద్రాక్షావల్లి వల్లే, ఫలించు ద్రాక్షావల్లి వల్లే ఉంటుంది. అతని భోజన బల్ల చుట్టూ అతని పిల్లలు ఒలీవ మొక్కల వల్లే ఉంటారు. అతని పిల్ల తరములు అతడు చూస్తాడని అనేక ఆశీర్వాదాలు ఆ యొక్క కీర్తన గ్రంథంలో రాయబడింది. నిజమే, ఏ వ్యక్తి అయితే దేవుని నందు భయము భక్తి కలిగి ఉంటారో దేవుడు ఆ వ్యక్తికి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఏమండి, దేవుని నందు భయభక్తులు అంటే ఏంటండి అని అంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఊజు దేశమందు ఒక మనుషుడు ఉండెను. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని దేవుడు యోబుని చాలా ఆశీర్వదించాడు. చెడుతనాన్ని మనం ఏం చేయాలంటే విసర్జించాలి. మనం ఏం విసర్జిస్తాం? ఏదైతే మనకి ఇష్టం లేదో దాన్ని విసర్జిస్తాం. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఏదైతే చెడుతనం ఉందో, ఏదైతే దేవునికి ఇష్టం లేనిదో దాన్ని మనం ఏం చేయాలంట? విసర్జించాలి. ఏ వ్యక్తి అయితే దేవునికి ఇష్టం లేనిది గుర్తించి విసర్జిస్తారో ఈ 128వ కీర్తనలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. రెండవదిగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా ఉంది. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులను సన్మానిస్తారో, వాళ్ళ అత్తమామను సన్మానిస్తారో దేవుడు వారిని ఎప్పటికీ వదిలిపెట్టడు. రూతు తన అత్తని ప్రేమించింది, గౌరవించింది, సన్మానించింది. కనుకనే రూతుని దేవుడు ఒక యజమానురాలుగా, ఒక బోయాజుకి భార్యగా దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు తన తండ్రి మాటకు విధేయుడయ్యాడు. అందుకే ఆ సమయమందు విత్తనం వేసి 100 ఫలం పొందినని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి నీవు కూడా నీ తల్లిదండ్రులు కనుక నువ్వు గౌరవించగలిగినట్లయితే, దేవుడు నీకు ఇచ్చిన అత్తమామలను గౌరవించగలిగినట్లయితే, దేవుడు నీకు ఎవరైతే వెల్ విషర్స్ ఉన్నారో, నీ గార్డియన్స్గా ఉన్నారో, దేవుడు నువ్వు వాళ్ళని కనుక ప్రేమించగలిగితే దేవుని వాక్యం తెలియచేస్తుంది, నీకు మేలు కలుగునట్లు అని. అంటే దేవుడు మనకి మేలును అనుగ్రహింపచేస్తాడంట, ఆశీర్వాదాన్ని అనుగ్రహింపచేస్తాడు. మరి ఇవి రెండూ చేయకుండా నాకు ఆశీర్వాదం కావాలండి అంటే అది ఎప్పటికీ జరగదు. మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన త్రోవల్లో నడిచి ఉండాలి, చెడుతనాన్ని విసర్జించాలి. రెండవదిగా దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రుల్ని ప్రేమించాల్సిన బాధ్యత కూడా మనది. వాళ్ళ యొక్క వృద్ధాప్యంలో ఎట్టి పరిస్థితుల్లో వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు, చులకనగా చూడకూడదు. ఎవరైతే వారిని ప్రేమిస్తారో, వారిని ఆదరిస్తారో, వారిని గౌరవిస్తారో దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవిస్తాడు. మరి అట్టి దీవెన ఆశీర్వాదం మనం పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.